ఈరోజు నైట్ వేసుకోవాలనిపించింది. సో హాయ్ మై పీపుల్, వెల్కమ్ టు మై వ్లాగ్. ఈరోజు నేను మా ఆయన గారికి స్నాక్స్ కావాలంట. పొద్దున్న బిర్యానీ తిన్నారు, సాయంత్రం స్వీట్స్ తిన్నారు, ఫ్రూట్స్ తిన్నారు. వద్దరే బాబు, నేను వెళ్ళిపోతాను. అయినా కూడా ఏదో తినాలంట, పేరుకి డైట్ అన్నీ తింటారు. సో ఈరోజు ఏంటంటే మేము చికెన్ పాప్కార్న్, ఫ్రిడ్జ్లో పెట్టి గడ్డ కట్టిన చికెన్ పాప్కార్న్, ఫ్రిడ్జ్లో పెట్టిన గడ్డ కట్టిన మోమోస్ అయితే ఈరోజు చేసుకోకపోతున్నాం అన్నమాట. ఏం కాదు, భూదేవి నాకితే అది మనం తింటే బాగుంటుందంట టేస్ట్. ఇప్పుడు 6 తిన్నది మీరు తింటే మీకు ఎంత ఇష్టమో అలాగనమాట. మేము కాకినాడ నుంచి తెచ్చుకున్నాం కాయలు, డ్రాగన్ ఫ్రూట్స్. అయితే ఇప్పుడు దీంతో తీయాల్సిన చేత తీయాలా, అలా ఫ్రై చేసి ఇలా తీసి చేతి తీసుకుని అదే కాల్చేదా మొదలవుతుందా. అదే ఇప్పుడు కానీ ఇందులో లేదా ఇది తీయచ్చా, దీంతో తీద్దామని అనుకుంటున్నాను. కాదు కనుమని, ఏదో ఇంట్లో అన్నీ తెలిసినట్టు సామాన్లు వంటలు చేస్తావు, కానీ ఇది దీంతో తీయచ్చా, ఇది చేయొచ్చా అని ఎందుకు అడుగుతావే? ఎందుకంటే నేను ఇంత చిన్న చిన్న వాటితో చేయను కావచ్చు. అయిపోద్ది కదండి, వేసేనా? కొంచెం చేతిలో వేసుకోకుండా పడుతున్నాయి. వ్యూవర్స్కి ఏం చెప్తావు ఫస్ట్? ఏం చెప్పాలి చెప్పండి. ఫస్ట్ వ్యూవర్స్కి ఏం చెప్తావు? చుక్కలు పడుతున్నాయి. చుక్కలు పడకపోతే కుంగుడిగా నీకు కూడా పడతాయి కదా. అంతే అంతే, దూరం జరగండి. అయితే ఇప్పుడు నేను ఇక్కడికి మాట్లాడు ఇక్కడికి మాట్లాడు. ఇంకా వ్లాగ్స్ చూస్తున్నా చాలా మందికి థ్యాంక్స్ చెప్పలేదు. అలాగే మా విజయలక్ష్మికి, ఇంకా మా మావయ్య గారు కూడా నా వ్లాగ్స్ చూస్తున్నారు. మావయ్య థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ వచ్చేసి మీకు మా ఫ్రిడ్జ్ చూపిస్తున్నాను. ఫ్రిడ్జ్ మీద ఉన్న మ్యాగ్నెట్స్ అవి చూపించాలనుకుంటున్నాను ఈరోజు మీకు. ఇవి మా బావగారు వెళ్ళిన ప్రదేశాలు, ఇవి మేము వెళ్ళిన ప్రదేశాలు అన్నమాట. ఇంకా వస్తాయి ఇక్కడ లిస్ట్ బావగారి దగ్గర. ఇంకా మేము ఏంటంటే యాక్చువల్లీ బావగారి కన్నా మాది ఫస్ట్ మ్యారేజ్ అయిపోయింది, ఎందుకంటే లవ్ మ్యారేజ్ కదా మాది. అసలు ఆగలేకపోయాం. తప్పు పడకండి, మాది అరేంజ్ మ్యారేజ్ సెట్ అయిన తర్వాత మేము లవ్ చేసుకున్నాం. సో మేము ఫస్ట్ వెళ్ళిన ఊరు మాల్దీవ్స్. ఇది మా హస్బెండ్ గారి బర్త్డే ప్లస్ హనీమూన్కి వెళ్ళిన మాల్దీవ్స్ ప్లేస్. మాల్దీవ్స్ కదా, మా ఆయన గారు ఎరగొట్టేశారు. ఇది తర్వాత మేము మా ఫస్ట్ యానివర్సరీకి వెళ్ళిన కేరళ. అండ్ ఇది నేను, మా ఆయన గారు. స్పెసిఫిక్లీ అయ్యే తీసుకోవాల్సిన అవసరం ఏముంది? ఇది మేము ఎక్కాము బోటింగ్, 4th డే మేము బోట్లోనే ఉన్నాము, 1 డే నైట్. ఇది మేము దీనికి కూడా ఈ ప్రోగ్రామ్కి వెళ్ళాము కేరళలో. ఈ 2 మర్చిపోలేము, కథాకళి అది. ఈ 2 బెస్ట్ పార్ట్. ఇది నేను, మా ఆయన గారు 6. ఇది సౌమ్య మా హస్బెండ్కి ఇచ్చింది. ఇది అత్తమ్మ, బావగారు, మా ఆయన గారు. ఆ తర్వాత ఇది మా ఆయన గారు 6, మా మావయ్య గారు, మా బావగారు, మా ఆయన గారు, మా అత్తమ్మ 6, బెంజి మా బావగారు 6. ఇది మై ఫేవరెట్ పార్ట్ అన్నమాట ఈ ఫ్రిడ్జ్కి సంబంధించి. ఇట్స్ నైస్. ఈ ఫ్రిడ్జ్ మా బావగారు కొన్నారు. బట్ ఈ నైటీ నాకు చాలా నచ్చింది. చెప్తున్నా ఇంట్లో అన్ని మంచి మంచి డిష్ ఉండగా ఇది ఎందుకు వాడతావు? ఇదే కంఫర్ట్గా ఉంటుంది నాకు, మై కంఫర్ట్ జోన్. చూపిస్తారు ఆగండి గరికి. ఏమైందంటే ఇందులో వేద్దామన్నారన్న. ఏంటది? ఎయిర్ ఫ్రైయర్. ఓకే, నాకు నచ్చదు, నేను ఆయిల్ వేస్తానని
ఇదొకటి ఉంది. అల్యూమినియం దాంట్లో వేయాలంట. సో అవన్నీ నాకు నచ్చవండి. నాకు ఇది ఇష్టం. ఆంటీ ఆంటీ అంటే మొదట అమ్మాయి నువ్వే అనుకుంటే సిగ్గుపడుతుంది. ఓకే మొన్న నెక్స్ట్. నేను డాన్స్ చేస్తుంటే మీకు చెప్పలేదండి, రీల్ ఉంది కదా మొన్న హారీ సాంగ్ చేశాను కదా, అది దాంట్లో సుభాష్ అంటున్నాను అసలు ఎక్కడైనా ఒక ఆపరేషన్ పిల్లలకి అన్నట్టుగా చేస్తున్నాను అంటున్నాను. అంటే స్వతహాగా నాకు అసలు నాకేమీ లేదు ఆపరేషన్ చేసుకున్నట్టని, నాకైతే అలాగే అనుకున్నా. నేను ముందు ఎలాగనే ఇప్పుడు అలాగే ఉన్నాను. సో వాట్ ఆర్ యూ గోయింగ్ టు సజెస్ట్? నార్మల్ డెలివరీ ఆర్ ఆపరేషన్. చెప్పాలంటే నేను సజెస్ట్ చేసేదానికి ఆపరేషన్ సుఖం. మనం ఏదైనా ఒకటి నార్మల్ అయినా ఆపరేషన్ అయినా ఏదైనా మనం తినే ఫుడ్ బట్టి ఉంటుంది, మనం కేర్ తీసుకునే దాన్ని బట్టే ఉంటుంది అనమాట. చుంబి గుడ్ మార్నింగ్. అయ్యో బాయ్ నీళ్ళంట అమ్ము. నెంబర్ 1 అంటే మా ఆవిడే. నవ్వుతున్నావా కోవై? ఎక్కడికి వెళ్దాం ఏమో మీ ఇష్టం, ఎక్కడ కుడితే అక్కడికి వెళ్దాం. సినిమాకి వెళ్దామా? ఇదంటే నాకు ఎంతో ఇష్టం. నాకు ఒక ఐడియా వచ్చిందండి. మా బాబోయ్ ఇంకా టాలెంట్ పెట్టుకుని వా యా బాత్ హై. మీరు కూడా ఇదే ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. అన్నీ వేసానా? బెటర్ కదా? ఎస్. కాపీ రైట్ పడుతుంది. పాడిందని కాపీ రైట్ పడదు, ఓన్లీ మ్యూజిక్ పడుతుంది. ఎవరన్నా యూట్యూబ్ స్టార్ట్ చేస్తున్నారంటే వాళ్ళకి టిప్స్ ఏమని చెప్తావా? కరెక్ట్. డైలీ ఒక వ్లాగ్ పెట్టాలి ఖచ్చితంగా. నాలాగా వీక్లీ 3 కాదు, డైలీ పెట్టాలి. షార్ట్స్ డైలీ మార్నింగ్ ఈవినింగ్ పెట్టాలి. ఎప్పటికప్పుడు కంటెంట్ చేస్తూనే ఉండాలి. కానీ నేను అదే పనిగా ఉండాలంటే లైఫ్ అంతా ఇదే అయిపోతుంది. సో నాకు కుదిరినప్పుడే చేస్తాను. బట్ కష్టపడుతున్నా కదండి, ఇంట్రెస్ట్ చూపిస్తున్నాను, కష్టపడ్డా ఇష్టపడ్డా తర్వాత వద్దులే నాకు రాదు. సో ఇందాక చెప్తున్నాను టాపిక్ జనరల్గా ఆపరేషన్ నార్మల్ ఇవన్నీ ఏంటంటే మనం ఏదైనా ప్రాపర్ ఫుడ్, ప్రాపర్ ఎక్సర్సైజ్, వర్కౌట్స్ ఉంటే ఏదైనా ఉంటుంది అంతే. నా అభిప్రాయం. నాకు అలా అనేసరికి నేను టైం పొంగిపోయాను. అసలు ఎక్కడైనా ఆపరేషన్ అయిన దానిలో ఉన్నావా నువ్వు అని. ఎక్కడికి వచ్చింది మేడం? చూడండి దేవదాస్ పైన బొగ్గ ఏంటది? బొగ్గ పైన బొగ్గ పెట్టావా? అయ్యో బాగుంది. మీకు తెలుసా ఫ్రెండ్స్ ఈ సాంగ్ బాగుంటది. పారు దేవదాస్ ఫిమేల్ వర్షన్ ఆఫ్ ఆర్య. పిన్నంత ఈ ప్రేమకి ఎండ వాన రెండు కలిపి వస్తున్నాయి. బాగుంది ఇలాగా. అదిగోండి పైన అక్కడ ఎండ, సూర్యుడు కనిపిస్తున్నాడు. రెయిన్బో ఎక్కడైనా వస్తుందేమో తెలియదు మరి. సీమ మొక్కలు భలే ఉన్నాయి కదా. ఓకే, అలా ఆయన కొంచెం సేపు ఇరిటేట్ చేసి మేము ఆ పాప్కార్న్ని తినేస్తూ మా ఈవినింగ్ని అలా గడిపాము. ఈ వ్లాగ్ ఇంతటితో సమాప్తం. See you on the next vlog. Bye bye.